మామిడికాయ బియ్యపిండి వడియాలు. వీటికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం. ముందుగా మనం ఒక పెద్ద గిన్నెలు పెట్టుకుని పొయ్యి మీద దీంట్లో మనము ఒక లోట బియ్యపిండికి 8 లోటాలు నీళ్ళు పడతాయి. దీంట్లో మనం 6 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. సగ్గుబియ్యం దాంట్లో నానబెట్టుకున్నవి వేసుకోవాలి. మామిడికాయ ఇలా చెక్కు తీసుకుని తురుము పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ఉడుకుతూ ఉండగా మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి. తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుని ఉడకనివ్వాలి. ఇది ఒక లోట బియ్యపిండి. మనం 2 లోటాలు నీళ్ళు దీంట్లో పోసుకుని ఇలా పల్చగా దోసల పిండిలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని మనము పెద్ద గిన్నెలో ఇలా వేసుకుని తిప్పుకుంటూ ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఉడకనివ్వాలి. దీన్ని చిక్కపడేదాకా మనం దీన్ని ఉడకనివ్వాలి. గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో మనం జీలకర్ర కూడా వేసుకుని తిప్పుకోవాలి. ఇలా చిక్కగా ఉడికిపోవాలి. బాగా ఉడికినాక మనం ఒక మంచం మీద కానీ డాబా మీద కానీ ఒక క్లాత్ వేసి దాని మీద అలా పట్టుకోవాలి. సాయంత్రానికి ఎండిపోతే ఆ క్లాత్ని తిరగేసి నీళ్లు జల్లి మనం ఇలా వడియాలు తీసేసుకుని ఇంట్లో సాయంత్రం పూట ఫ్యాన్ గాలికి ఇట్లా ఆరబెట్టుకుని రెండవ రోజు ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ వీటిని రెండవ రోజున ఎండలో పెడితే ఇలా ఎండిపోతాయి. ఇప్పుడు నూనె కాచుకుని దాంట్లో ఇలా వేసుకుంటే చక్కగా తెల్లగా వేగిపోతాయి. మనం మామిడికాయ తురుము వేసాం కాబట్టి పుల్ల పుల్లగా బాగుంటాయి వడియాలు. బియ్యపిండి మామిడికాయ వడియాలు మీరు కూడా ఇంట్లో పట్టి అందరికీ పెట్టండి.